రాష్ట్రంలో రాగల 3 రోజులు పలు చోట్ల అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రంతా నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేశారు. వర్షం నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అంటేనే ఇంటి నుంచి బయటికి రావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. అటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం కురిసింది. ధర్మపురి నియోజకవర్గంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా కరీంనగర్ టౌన్, మంచిర్యాల జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షమే కురిసింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎన్టీపీసీ, గోదావరిఖని, రామగిరి, 8 ఇన్క్లైన్ కాలనీ, సెంటినరీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముసురు వర్షం కురిసింది. ఇక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. రాష్ట్రంలో రాగల 3 రోజులు పలు చోట్ల అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది.